మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించడానికి యేసయ్య ఏకోనే వాగ్దానంతో కూడిన తన మాట తీసుకొని మీ హృదయాలు వెలిగించడానికి వచ్చి ఉన్నాడు గనుక ఆ మాట చేత ఇది రోజు మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, ఆ వాగ్దానంతో కూడిన మాట మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మరి మంచి మాట యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. మేము పేదలను జ్ఞాపకం చేసుకోవాలనే కోరుచున్నారు. అంటే దేవుని పిల్లలారా, పేదలను జ్ఞాపకం చేసుకున్నవారు ధన్యులు అని మాట్లాడతాడు బైబిల్లో. పేదలను జ్ఞాపకం చేసుకుంటా ధన్యత అని యేసయ్య మనతో చెప్తున్నాడు. ఎందుకు పేదలను మనం జ్ఞాపకం చేసుకోవాలని చూడగలిగితే దేవుని పిల్లరా, నిజంగా పేదవారికి మనం సహాయం చేసిన, బట్టలు ఇచ్చిన, వారి ఆపత్తుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకున్నప్పుడు దేవుని పిల్లారా, పేదవారి పక్షాన దేవుడు నిలబడతాడు. వారు ఏం చేస్తానో వాళ్ళ ఆలోచన వైపు దేవుడు నిలబడి ఉంటాడు. గనక మేము పేదవారికి మాత్రం జ్ఞాపకం చేసుకోని వలనని మమ్మల్ని కోరుకుంటున్నారు. కనుక అది మాకు కూడా అలా చేయటం మాకు కూడా ఆసక్తి కలిగి ఉన్నామని చెప్తున్నాడు. కనుక యేసయ్య ఈరోజు మనతో వాగ్దాన పూర్వకంగా ఏం చేస్తున్నాడంటే, నీ కుటుంబంలో ఏ కార్యము నువ్వు చేయబోతున్నా ముందు పేదవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘము ద్వారా పేదవారికి సహాయం అందించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత మన కుటుంబంలో కార్యం మనం చేసుకోగలిగితే దేవుడు మిక్కిలి సంతోషపడతాడు. దేవుని పిల్లరా, అట్టి సంతోషం మనందరం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయమగలిగిన మా పరలోకపు తండ్రి, అవునైనా అయ్యా యేసయ్య ద్వారా మా హృదయాలు వెలిగించావు తండ్రి. ఇదిగో పేదవారిని జ్ఞాపకం చేసుకోమంటున్నావయ్యా. మా కుటుంబాల్లో ఏ కార్యం మేము చేయబోయే ముందు తండ్రి పేదవారిని జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించి కనపరిచి కార్యం చేసే మనసు మా అందరికీ మన అడుగుతూ తండ్రి, లోకంలో అనేక మందినైనా ధనవంతులు ఉన్నప్పటికీ పేదవారిని జ్ఞాపకము చేసుకొనక వారిని ఆదరించే వాళ్ళు కాదా తండ్రి, లేక నీ వైపు తిరగలేకున్నారు కనుక తండ్రి, అట్టి బిడ్డలు కూడా పేదవారిని జ్ఞాపకం చేసుకుని సహాయం అనుగ్రహించే మనసు భూమి మీద నీ పిల్లలకి ఇమ్మని అడుగుతున్నా తండ్రి. ఇదిగో ధనవంతులైన నీ పిల్లలు తండ్రి తన ధనములో పేదలకి పాలిచ్చే భాగ్యం కూడా అనుగ్రహించి నీ కృప వారి మీద వారి కుటుంబాల మీద కూడా రానిచ్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ధన్యవాదాలు.